చంద్రగిరిలో చెవిల పువ్వు చెవి భాస్కర్ రెడ్డిని వారి అధినేత వైఎస్ జగన్ నమ్మడం లేదని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. చెవిరెడ్డి చేతివాటం జగన్ కు అర్థం కావడంతోనే ఆయన్ను పక్కన పెట్టారని ఆరోపించారు. మద్యంలో 600 కోట్ల రూపాయలు కొట్టేశాడని, దేవుడి లడ్డూలు, వస్త్రాలను సైతం అమ్ముకున్న అవినీతి పరుడి నుంచి చంద్రగిరి ప్రజలకు విముక్తి లభించిందని లోకేష్ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని నియోజకవర్గంలో పనుల కోసం తమ వెంట పడుతుంటారని, గత 22 నెలల్లో నియోజకవర్గంలో 900 కోట్ల రూపాయలతో పనులకు శ్రీకారం చుట్టారని లోకేష్ అభినందించారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన అనంతరం తొలిసారిగా చంద్రగిరి వచ్చిన లోకేష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు ఈ అవకాశం కల్పించిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని పార్టీ బలోపేతం కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ప్రజలు కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బంది పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ స్పష్టం చేశారు. తాము వారిలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయబోమని, చట్ట పరిధిలోనే దోషులకు శిక్ష పడుతుందని హెచ్చరించారు. ఇటీవల దేవాలయానికి వెళ్లిన భక్తులపై చెవిరెడ్డి మనుషులు చేసిన దాడిని ప్రస్తావిస్తూ అటువంటి దుశ్చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని, వారి త్యాగాల వల్లే తాము అధికారంలోకి వచ్చామని లోకేష్ గుర్తు చేశారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను మై టీడీపీ యాప్ ద్వారా గుర్తించి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఇటీవల ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ కి, మండల అధ్యక్షుడికి పాలిట్ బ్యూరోలో స్థానం కల్పించడమే ఇందుకు నిదర్శనమని వివరించారు. చంద్రగిరిలో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని, చంద్రబాబు రాజకీయ జీవితం ఇక్కడి నుంచే ప్రారంభమైందని లోకేష్ తెలిపారు. తన యువగళం పాదయాత్రకు కూడా ఇది టర్నింగ్ పాయింట్ అని పేర్కొన్నారు. చంద్రగిరికి పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తనదని, చిన్న చిన్న సమస్యలను పక్కన పెట్టి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెత్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని, 150 రోజుల్లో డిఎస్సి పూర్తి చేశామని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.